MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు కేసీఆర్ కు కనబడలేదా అని ప్రశ్నించారు. అధికారంపై బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారం తమదే అన్నారు. త్వరలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎల్కతుర్తి లాంటి సభ తానొక్కడినే పెట్టగలనన్నారు మంత్రి కోమటిరెడ్డి. సభలు పెట్టడం కాదు, ప్రజలకు మంచి చేయాలన్నారు. ఇంకా ఆయన ఏమన్నారు TV9 సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ ద్వారా తెలుసుకుందాం. వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే విమర్శల దాడి కొనసాగించారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే, కాంగ్రెసే తెలంగాణకు #1 విలన్ అని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఎట్లా వస్తారు అన్న వ్యాఖ్యలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళనే తెలంగాణ ఇయ్యలేకపోయింది. అంత పెద్ద ఉద్యమం జరిగితే అలాంటి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా తెలంగాణ గురించి మాట్లాడి కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. తెలంగాణనే మొదటి మోసకారి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ రోజు నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ దగ్గర 14 మంది కుటుంబ సభ్యులతో పోయి కాలు మొక్కిన మాట వాస్తవం కాదా? నువ్వు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవరు వద్దన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఎప్పటికీ చరిత్రలో పేరుంటుంది, ఆమె లేకుండా తెలంగాణ రాకుండే అని చెప్పి 14 మందితో కలిసి పార్టీలో మెర్జ్ చేస్తానని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మాట మార్చి రెండోసారి దళిత బంధు అని పోలింగ్ ముందు రోజు అకౌంట్ వేసి అధికారంలోకి వచ్చాం. మేము కూడా ఆ రోజు దళిత బంధు అని చెప్పి ఈరోజు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేస్తే వస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా అధికారం వస్తుండే. హామీలు ఇంకా అమలు కాలేదు. ఇంకా ప్రజలైతే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు ఈ ప్రభుత్వం దించాలన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. 36 నెలలు ఇంకా 38 నెలల సమయం ఉన్నది. వాళ్ళకేమో ఆయనకి ఏంటంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా రాజులాగా ఉండి మొత్తం దొరల పాలన తీసుకురావాలని ఉన్నది. మాకు అదాలని లేదు. ఇవాళ మాకు ఒకటే, పేదలు బాగుండాలి. ఇవాళ రాజీవ్ యువక వికాసం పేరు మీద రేపు వచ్చే నెలలో 5 లక్షల రూపాయలకు ఎస్సీలకు 6 లక్షల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 6 లక్షల రూపాయలు వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇవాళ మీరు ప్రాజెక్టుల విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టి బ్రాహ్మణవేల లాంటి ప్రాజెక్టు ఇవాళ 30,000 ఎకరాలకు దాదాపు బోర్లలో నీళ్ళు వచ్చి పంటలు పండి ఇవాళ రైతుల ముఖాలలో సంతోషం కనబడుతున్నది. ఎస్ఎల్బిసి సొరంగం ఆగిపోతే దాన్ని మొదలు పెట్టించినాం. రెండవ బేరింగ్ కాలిపోతే దాన్ని మళ్ళీ తెప్పించి ఇవాళ ఫిట్ చేపిస్తున్నాం. 15 రోజులలో ఆ పని మొదలు పెట్టిస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కమిషన్లతో పాల్పడుతున్నారు. ఈ సంచులన్నిటి కూడా ఢిల్లీకి మోస్తున్నారని చెప్పి కేసీఆర్ అన్నారు. మరి నిన్న ఈయన కేసీఆర్ ఆయన మామూలు రైతు 500 కోట్లు పెట్టి బహిరంగ సభ వాళ్ళ తాత పైసలు ఇచ్చిందా? ఎట్లకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మేము 500 కోట్లు పెట్టి బహిరంగ సభ పెట్టాం. 500 కోట్లు పెట్టావా, 1000 కోట్లు పెట్టావా? నువ్వు ఇవాళ ధరణి తీసుకొచ్చి 1000 ఎకరాలు ఇవాళ నువ్వు ఇవాళ రియల్ ఎస్టేట్ దానిలో కబ్జా మొత్తం వాళ్ళకి అప్పచెప్తే ఇలా భూభారతి పేరు మీద కాన్ఫరెన్స్ వైజ్ మీటింగులు పెట్టి, మండల వైజ్ మీటింగులు పెట్టి పేదవాని భూమి పేదవానికే చెందాలి, అసైన్ భూములు దళితులకే ఉండాలి, అసైన్ భూములు తీసుకొచ్చిన చట్టమే ఇందిరాగాంధీ. అసైన్ భూములు కూడా తీసుకొని యాక్షన్ పెట్టిండు. అలాంటి జరగకూడదని చెప్పి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. మేము మాకు తొందర లేదు. ఇంకా 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టాలని నాకు నెల రోజులు టైం. నేను వరంగల్ లాంటి మీటింగ్ నేను కూడా పెడతాను. నల్గొండల మీటింగ్ పెట్టుడు కాదు, మీటింగ్తో పాటు ప్రజలలో ప్రేమ ఉండాలి. అంటే మీరైతే ఏమన్నా అంటే అబద్ధాలు ఆడడం, గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించింది మరొకటి లేదని చెప్తున్నారు. అంటే మరో రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం అని కేసీఆర్ చాలా ధీమా వ్యక్తం చేశారు. జనం నుంచి కూడా అదే రకమైనటువంటి స్పందన కూడా వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ అయింది. ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఆ పార్టీ ఉంటుందని గ్యారంటీ ఏమన్నా ఇస్తాను చెప్పు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. నెక్స్ట్ వరకల్లా నిన్న తండ్రి కొడుకులో షో ఏడిపోయింది. హరీష్ రావు ఊకుంటాడా? వాళ్ళ దాంట్లో 14 కుంపట్లు ఉన్నాయి, మా దాంట్లో కలిసి పనిచేస్తున్నాం. అంటే చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే కూల్చాల్సిన అవసరం మాకైతే లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే మంత్రులే ఆ ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని చెప్పి కేసీఆర్ అంటున్నారు. మమ్మల్ని వాళ్ళు కూల్చలేరు,
వాళ్ళ దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మా దాంట్లో జాయిన్ అయినరు. మేము ఒకసారి రండి అంటే ఒక 5-6 తప్ప అందరు వస్తట్టుండ్రు. మాకు అవసరం లేదు ఎమ్మెల్యేలు, మాకు ఎమ్మెల్యేలు అవసరం లేదు. మాకు నాయకులు ప్రజలు ఉన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత ఉన్నది. ఆమె రుణం తీసుకోవడానికి మళ్ళీసారి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని అమలు అవుతున్నాయి, ముందున్నది ముసల పండుగ అని చెప్తున్నారు. కేవలం వరంగల్ సభలో కేసీఆర్ మాత్రమే షో చేశారని చెప్పి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్, TV9 నార్కెట్పల్లి. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. असली मसाले MDH